మన లెజెండరీ ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు. చాలామంది హీరోలు మనకి సింగిల్ టేక్లో చేసే వాళ్ళు ఉన్నారా సార్? అంటే తీసుకుంటారా రీటేక్స్ అలా? సింగిల్ టేక్లో చేసేదంటే మ్యాక్సిమం ఎన్టీఆర్ అవ్వలు చేస్తారు సింగిల్ టేక్లో. అల్లు అర్జున్ కూడా చేస్తారు, రామ్ చరణ్ కూడా చేస్తారు. అంటే మామూలుగా బేసిక్గా రోజుకి ఎంత ఉంటుంది సార్? అది మా అయిన రూల్స్ ప్రకారం అయితే కన్నడలో, తమిళ్లో, హిందీలో కూడా చేశానన్నారు కదా, అక్కడ కూడా రెమ్యునరేషన్ బాగానే ఉంటుంది సార్? అక్కడ కూడా బాగానే ఉంటుంది. మీరు బాలకృష్ణ గారితో చేశారు కదా, బాలకృష్ణ గారితో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంది? మామూలుగా మనం బయట కనబడి ఉంది, మనం దగ్గర భుజంగా చేసుకుని ఆపి సరదాగా మాట్లాడతాం. మీరు ఇప్పుడు ప్రభాస్ అన్నారు కదా సార్, ప్రభాస్ గారితో చేసినప్పుడు వర్క్ ఎలా అనిపించింది? టేక్స్ ఎక్కువే తీసుకోవడం, ఇంకా సింగిల్ టేక్లో అయిపోవచ్చు. అట్లా డూపులు పెడతారా సార్? చాలానే పెడతారా డూపులు? ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫైట్ మాస్టర్గా రావాలి అనుకునే వాళ్ళకి. ఫైట్ మాస్టర్గా రావాలనుకుంటే ఫస్ట్ మన ఓపిక ఉండాలండి. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ అంటేనే కనిపించిన దెబ్బలు ఎన్నో ఉంటాయి సార్. అంటే కొంచెం ఏంటంటే వాళ్ళు బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. మీరు అలా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? హాయ్, హలో, వెల్కమ్ టు ప్రైమ్ టీవీ. నేను మీ అలేఖ్య. తెర ముందు మనం హీరోలను చూస్తుంటాం, మరి తెర వెనుక కూడా హీరోలు ఉంటారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే ముందుగా మనకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో ఆ సినిమాకి ఫైట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాంటి ఫైట్స్ మనం ఎంజాయ్ చేస్తున్నామంటే దాని వెనుక ఎంతో ప్రతిభ దాగుంది. అలాగే రామ్ లక్ష్మణ్ గారికి అసిస్టెంట్గా చేశారు, తనే మన లెజెండరీ ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు సార్, మా ఛానల్కి స్వాగతం. ముందుగా సార్ చెప్పండి, మీరు ఈ ఇండస్ట్రీకి రావడంకి ఎలా అనిపిస్తుంది? ఈ తెలుగు ఇండస్ట్రీకి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇంత పెద్ద ఇండస్ట్రీలో నాకు ఈ ఆపర్చునిటీ రావడం చాలా సంతోషంగా. అంటే మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది 2006లో వచ్చానండి. ఓకే. అంటే ఇండస్ట్రీ గురించి ఎలాంటి అవగాహన లేదు, బట్ ఏంటంటే మా అన్నయ్య ఆల్రెడీ ఇక్కడే ఫైటర్ అయిన కూడా. మీ బ్రదర్ కూడా ఇందులోనే ఫైటర్? ఓకే. తను ఫస్ట్ వచ్చిన తర్వాత మెల్లగా నేను కూడా ఇండస్ట్రీకి రావాలి అంటే మీ బ్రదర్ వచ్చారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే అంతకు ముందు ఇంట్రెస్ట్ అంతగా లేదు. అంటే నాకేంటంటే నాకు జిమ్నాస్టిక్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ అంటే టోర్నమెంట్లు ఆడాలనే బాగా ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. మామూలుగా అంటే జిల్లాల వైజ్గా మన డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ అయ్యారా సార్? అక్కడ వరకు వెళ్ళకుండా ఇండస్ట్రీకి వచ్చా. ఓ సూపర్. కానీ వర్క్ అక్కడే, ఇండస్ట్రీకి రాకముందు అక్కడే నేర్చుకున్నాను నేను. మార్షల్ ఆర్ట్స్ కానీ జిమ్నాస్టిక్ కానీ అసలు నా వయసు 10 సంవత్సరాలు బట్టి నేర్చుకున్నాను అనమాట. అలా మాకు గురువు గారు సూర్యనారాయణ గారు అని ఆయన పరిచయం అయ్యి, ఆయన చెన్నై ఫైటర్. ఓకే. రామ్ లక్ష్మణ్ మాస్టర్కి కూడా బాగా దగ్గర బంధం అనమాట. ఆయన మా వర్క్ చూసి కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పి రామ్ లక్ష్మణ్ మాస్టర్ పరిచయం చేసి మా బ్రదర్ని ఇక్కడ తీసుకొచ్చారు అనమాట. ఓకే. అప్పుడు మా బ్రదర్ వచ్చిన 2 years తర్వాత ఇక నేను కూడా ఇక్కడికి వచ్చాను. వచ్చి అంటే ఇక్కడ రాగానే అంత ఈజీగా అయిపోద్ది అనుకున్నాం, అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా చేసేయచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ కూడా అంటే అంటే ఇక్కడ ఒక యూనియన్ ఉంటుంది, షంటీ అని ఉంటుంది, మెంబర్షిప్ కార్డు తీసుకోవాలి. ఆ మెంబర్షిప్ కార్డు తీసుకోవాలంటే మనకి అన్ని వాళ్ళు టెస్టులు పెడతారు, అందులో సెలెక్ట్ అవ్వాలి. అంటే సినిమా ఫైట్ వేరే ఉంటుంది, రియల్ లైఫ్లో ఫైట్లు వేరే ఉంటాయి. అంటే సినిమా ఫైట్ అంతా ఏంటంటే రియల్గా అనిపించాలి, బట్ అంటే మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళన్ని సెలక్షన్లు పెట్టి ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ వయసు ఎంత అనేది అన్నీ చూసుకొని దాని తర్వాత సెలక్షన్ అయిన తర్వాత కొంత పేమెంట్ అనేది కట్టి అప్పుడు కార్డు ఇస్తారు అన్నమాట. అప్పుడు ఆ మెంబర్షిప్ కార్డు తీసుకున్న తర్వాత ఒక 1 year వరకు ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ. ఇప్పుడు నేను అప్పుడు ఏంటి జిల్లాల వైజ్గా కరాటీ బ్లాక్ బెల్ట్ ఏంటి అది రియల్గా కొట్టుకునేది, కానీ ఇక్కడ రియల్గా కొట్టుకునేది కాదు. ఆ పంచి ఇక్కడ కొడితే తగిలేస్తాయి. సినిమా సంబంధించిన టైమింగ్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి మళ్ళీ నాకు 1 year పట్టింది. ఇవన్నీ ఆ టైమింగ్ వేరు, ఈ టైమింగ్ వేరు. ఇక్కడ కొట్టినట్టు ఊహించుకొని మనం యాక్షన్ చేయాలి.
అలా తర్వాత 1 year తర్వాత అలా set. అంటే మీరు పుట్టింది ఎక్కడ సార్? అసలు మీ మీ బాల్యం గురించి చెప్పండి మాకు. నేను మా పుట్టింది అది విజయనగరం జిల్లా అండి, మెంటాడ మండలం, ఓకే. బొబ్బుల దగ్గర విలేజ్ పోరం, గ్రామం పేరు పోరం. ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను 9th క్లాస్ అండి, అంతే. 9th క్లాస్. 9th క్లాస్లోనే లాస్ట్. స్టడీ అనేది జస్ట్ నెంబర్ సార్. ఇప్పుడు మీరు స్టడీ లేకున్నా కూడా ఇంత వచ్చి ఇంత చేస్తున్నారంటే ఒక ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తుపడుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉన్నది. ముఖ్యంగా దానికి కారణం ఈ రోజు నేను ఇక్కడ ఇన్ని సినిమాలు చేసిన ఏదంటే మా ఫస్ట్ గురువు సూర్యనారాయణ గారికి, అలాగే రామలక్ష్మణ్ మాస్టర్కి, వాళ్ళిద్దరికి ఎప్పుడు నేను ఇంకా నా జీవితం ఇంకా ఈ రోజు ఈ స్థాయికి ఉన్నానంటే వాళ్ళు లేకపోతే నేను లేను. అలాగే ఈరోజు నాకు ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఏం చేసినా సరైన అవకాశాలు కూడా రావాలి. దాని తగ్గట్టుగా మాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బింబిసారా చేయడంతో అది కళ్యాణ్ రామ్ గారు నన్ను నమ్మి అంత పెద్ద సినిమాలో నాకు ఆఫర్ని ఇచ్చినందుకు ఆయనకు కూడా నిజంగా నేను ఎప్పుడు నాది ఇంకా నా లైఫ్లో అది ఒక అంటే అప్పటి వరకు అంతకుముందు సినిమాలు చాలా చేసాం. అంటే బింబిసారా సినిమాతోనే నాకు మంచి గుర్తింపు అనేది వచ్చింది. ఆ సినిమా కూడా మంచిగా దానికి చాలా కష్టపడ్డాం. ఆ సినిమా ఆడటంతోనే దాని తర్వాత ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఇంకా మంచి మంచి సినిమాలు రావడం అలా జరిగింది. అంటే చాలా మందికి మూవీకి రావాలని ఒక కళ ఉంటుంది. అంటే ఇంతవరకు నేను చేరుకుంటానా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? చాలా సార్లు అనిపించిందండి. అంటే ఫైట్ అనేది మనకి ఇప్పుడు సినిమాలో మనం ఏంటంటే ఫైట్ చూసింది వేరు, మనం ఇక్కడ సినిమా బయట ఇక్కడ సినిమా ఆ ఫైట్ కోసం మనం పడే తపన, అంటే దాన్ని ఎలా బయటికి తీసుకురావాలంటే చాలా మందిని ఒప్పించాలి, మెప్పించాలి. వాళ్ళ కోసం మనం ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అలాగే ఇంతకుముందు వాళ్ళు ఎన్నో సినిమాలు ఫైట్లు చేసి ఉంటారు, మనం ఇంకా ఏదో స్పెషల్గా చూపించాలి. అది కెమెరా పరంగా చూపించాలా, లేకపోతే వాళ్ళ స్టైల్ మ్యానరిజం ఏదో అంటే కాన్సెప్ట్ని బట్టి స్టైల్ ఫైట్లు అంటే ఒకలా, ఎమోషన్ ఫైట్లు అంటే ఒకలా, ప్రతిదీ దాన్ని డిజైన్ చేసుకొని జనాలకి మ్యాక్సిమం ఎంతవరకు మాకు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉంటాం. అంటే ఒక సినిమాలో చూసినప్పుడు భలే చేశారా ఫైట్ అని అనిపిస్తుంది కదా సార్. ఫైట్స్ కోసమే వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఈ సినిమాలో ఫైట్ బాగుంది అని చెప్పేసి. అలా మీకు ఎప్పుడైనా గుర్తింపు వచ్చిందా సార్? అంటే ఈ సినిమా ద్వారా వచ్చిందండి నాకు మంచి. నేను నా ఫస్ట్ సినిమా కృష్ణార్జున యుద్ధం నాని గారితో చేశాను. ఆ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చిందండి. అంటే సినిమా కొంచెం బాగుంది, బట్ అబోవ్ యావరేజ్గా ఆడేపటికి అని చాలామంది ఫైట్ల వరకు బాగా చేశారు, ఎవరి అబ్బాయి అని చెప్పేసి చూశారు. దాని తర్వాత గుణా 369 అని మన కార్తికేయతో ఆరక్షణ తర్వాత వచ్చిన సినిమా అది. ఆ సినిమా కూడా ఫైట్స్కి మంచి గుర్తింపు వచ్చింది. అంటే ప్రతిదీ ఆ సినిమా కూడా కొంచెం యావరేజ్గా అబోవ్ యావరేజ్గా ఆడింది. దాని తర్వాత ఈ రెండు అంటే ముందు ఆ సినిమాలు చూసే నాకు తర్వాత బింబిసారా అనేది అబ్బాయికి బాగా చేస్తున్నాడు కంపోజర్ అంతా అని చెప్పేసి పిలిపించి ఒకసారి చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం అంటే కళ్యాణ్ రామ్ అప్పటి వరకు చాలా సినిమాలు చేసి ఉన్నారు. నాకు నాని గారితో చాలా కంఫర్ట్గా, ఎందుకంటే ఆయన చాలా కంఫర్ట్గా మంచిగా చేశారు. అలాగే కార్తికేయ కూడా మంచి బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ గారితో చేస్తున్నాను అంటే ఒక అదే భయమా. చోటా గారు, డిఓపి చోటా గారు, తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆ కథ చెప్పినప్పుడు కాన్సెప్ట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి అని కొంచెం అంటే నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ వచ్చింది. డౌట్ కంటే కూడా డౌట్ అనేది చేస్తాం, బట్ ఏంటంటే ఒక మనకంటే పెద్దోళ్ళతో పని చేసేటప్పుడు కొంచెం ఆ చిన్న భయం ఉంటుంది చూసారా, అది అనిపించింది ఫస్ట్. ఒక ఆ డిస్కషన్లో మరి ఎలా అనిపించింది మీకు కళ్యాణ్ రామ్తో? చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ ఒక 15 days వరకు అలా కొంచెం డిస్కషన్లోనే అలా అలవాటు అయిపోయిన తర్వాత అలాగే నేను దాన్ని డిస్కషన్ చేసి ఆ సీక్వెన్స్లు చెప్పే విధానం ఆయనకి బాగా నచ్చి, తర్వాత ఆ సినిమాలో నాకు పాపని కాపాడే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, చాలా మంచి పేరు వచ్చింది ఆ ఫైట్కి. అలాగే అన్ని ఫైట్లు బాగుంటాయి, అంటే సినిమాకు అంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్లో నాకు బాగా పేరు తీసుకొచ్చింది. నాన్నగారితో చేసినప్పుడు ఎలా అనిపించింది? నాన్నగారితో ఆయన కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే వాళ్ళు కంఫర్ట్ గానే ఫీల్ అవుతారా సార్? ఎవరైనా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మేము కొరియోగ్రాఫ్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు, పక్కనే చూస్తూ ఉంటారు కూర్చొని. నాన్నగారు అంటే ఇంకా మామూలుగా రెగ్యులర్ చేస్తూనే ఉంటాడు. ఆయన అంతకుముందు చిన్న ఫైట్లు చేస్తున్నాడు,
మా వరకు వచ్చేప్పటికి ఏంటంటే నేను ఫస్ట్ నేను ఫైట్ మాస్టర్గా ఫస్ట్ ఫైట్కి చిన్న కంగారు పడ్డాను. తర్వాత ఆయనే చెప్పాడు, నువ్వేమనుకుంటున్నావు క్లారిటీగా తీ, నో ప్రాబ్లం అంటే అప్పటి నుంచి నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. దాని తర్వాత ఇంకెక్కడ భయపడేది లేదు. అలా అంటే ఆయనకి ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం మీకు ఫస్ట్ సినిమా కదా సార్, నాకు ఫస్ట్ సినిమా, ఆయన కొంచెం ధైర్యం ఇవ్వడం కానీ అవన్నీ బాగా చేస్తారు. మంచిగా ప్రోత్సహించారు మీకు. ఓకే, అంటే మీ ఫ్యామిలీ దీంట్లోకి రావడానికి అసలు మెయిన్ రీజన్ మీ ఫ్యామిలీ ఏమని ఎక్కువ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇండస్ట్రీలోకి రావడం? చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు కదండి, అందులో ప్రాబ్లం లేదు. అంటే మా ఆల్రెడీ వైఫ్ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు ఫుల్ హ్యాపీ అండి. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? నాకు మ్యారేజ్ అయ్యి 15 years అయిపోయిందండి. 15 years. పిల్లలు పాప బాబు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారా? హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారా? ఇక్కడే ఉన్నారు. ఇక్కడే అంతా ఫ్యామిలీ అంతా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా? ఓకే, 2006 నుంచి ఇంకెక్కడే ఉన్నాను. అంటే మీరు చేస్తున్నప్పుడు పిల్లలు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు కదా, ఇందులో మా నాన్న ఉన్నాడు అని చెప్పేసి, అంటే ఒక్కొక్కసారి భయపడతారా వాళ్ళు, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా? భయపడేది ఏం లేదు, మాక్సిమం హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కొంచెం తెలుసు కదా ఫైట్ సీన్ అంటే, అప్పుడప్పుడు రిహార్సల్ జరిగేటప్పుడు షూటింగ్ వస్తా ఉంటారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సినిమా ఫైట్ షూటింగ్స్ తీసుకెళ్తారా సార్? అప్పుడప్పుడు మా అబ్బాయికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే, మీకు మీ బ్రదర్ నుంచి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో మీకు మీ బాబుకి అలాగే ఆల్మోస్ట్. ఇప్పుడు నేను కూడా కరాటే జాయిన్ చేస్తా అంటున్నాడు. మరి మీరేమంటున్నారు? ఆల్మోస్ట్ చేయమనే చెప్తాను, ఎందుకంటే ఫిట్నెస్ కూడా బాగుంటది. తర్వాత ఆయన చదువుకుంటూ కొంచెం దీంట్లో కూడా ఆయనకి కూడా అలవాటు అవుతుంది కదా. 12 years. ఓకే, అవును చేపియండి కరాటే జిమ్నాస్టిక్ అన్ని ఫిట్నెస్ కూడా మంచిదే కదా, ఫిట్నెస్ కి చాలా మంచిది. ఇప్పుడు మనం దీంట్లోకి రావాలంటే ముందుగా మనం జిమ్ కి వెళ్ళాలంటారా? ఖచ్చితంగా బాడీ బిల్డ్ అంటే మనకు బాడీ చాలా ఇంపార్టెంట్ కదా ఫైటింగ్ కి. అంటే ఫైటింగ్ కి జిమ్ కి ఫైట్ కి సంబంధం లేదండి, అసలు జిమ్ చేసే వాళ్ళు సపరేట్. ఇప్పుడు మనకి ఏంటంటే విలన్ వెనకాల మంచి జిమ్ బాడీలు వేసుకుంటారు, సో వాళ్ళంతా ఫైటర్లు కాదు, వాళ్ళంతా ఆర్టిస్టులు, వాళ్ళు సపరేట్ యూనియన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఫైట్లు ఎక్కువ చేయలేరు, వాళ్ళు బాడీ మొత్తం ఇప్పుడు చెయ్యి ఎత్తాలంటే మొత్తం అంతా పెట్టేస్తుంది. ఫైటర్లు ఎప్పుడు అలా ఉండదు, ఎక్కువ గ్రౌండ్ లోనే అంటే ఎక్సర్సైజ్లు ఎక్కువ చేయాలి. అంటే ఇప్పుడు వెనక్కి పడేటప్పుడు సేఫ్టీగా ఎలా పడాలి, ఇలా తిరిగి పడేటప్పుడు సేఫ్టీగా ఎలా పడాలి, ఇలా అంటే ఎప్పుడు వాళ్ళు కార్డు తీసుకున్నప్పుడు దగ్గర నుంచి వీళ్ళకి ఇదే నేర్పిస్తారు. అంటే హీరో ఇలా కొట్టంగానే ఇలా తిరిగి పడేటప్పుడు ముందు కాళ్ళు పెట్టుకోవాలి, తర్వాత చేతులు పెట్టుకోవాలి, ఇలా వాళ్ళు పడి 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 వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలవాటైనా అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలనే కంపల్సరీగా. అసలు మీరు ఫైట్ మాస్టర్స్ అంటే అన్ని ఎప్పుడు ఒకేలాగా ఉంటది అనుకోవడం చాలా కష్టం, చాలా దెబ్బలు తగులుతుంటాయి. అసలు ఆ దెబ్బల వెనకాల మీకే తెలుసు అసలు ఎన్ని దెబ్బలు తగులుతాయి అనేది. అలా మీరు అప్పుడు దెబ్బలు తగిలినప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్స్ అంటే ఎందుకు వెళ్ళావు అసలు ఇండస్ట్రీకి అన్న ఎప్పుడన్నా అన్నారా సార్? అంటే అలా అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఎక్కువ రిస్క్ ఏం చదువు. మ్యారేజ్ అవ్వకముందు ఒకసారి ఫైట్లో కొంచెం చిన్న కాల్ ఫ్రాక్చర్ అవడం జరిగింది, తర్వాత బోన్ ఫ్రాక్చర్ అవడం జరిగింది. అంటే మ్యారేజ్ అవ్వకముందు అప్పుడు మీరేమన్నా అనుకున్నారా అసలు నిజంగా ఇండస్ట్రీకి రావడం వల్లనే నాకు ఇలా జరిగింది, అవసరమా మనకి ఇవన్నీ అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? అలా ఏం అనిపించలేదండి. ఒకసారి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు అది కొంచెం టైం ఎక్కువ పట్టేసింది, ఒక 1 year వరకు రెస్ట్ తీసుకోవడం అనేది. అప్పుడు కొంచెం అంటే అప్పుడు ఫైనాన్షియల్ గా కూడా బాగా స్ట్రగుల్ అయ్యాం. అది కొంచెం ఆ 1 year అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ దీన్నే నమ్ముకొని ఉన్నాం, ఇదే చేయాలి, అయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకో రోజు అనేది నాకు ఉంటుందని అదే ఉద్దేశం. మీరు అంతా అయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి రావడం అనేది అంటే ఖచ్చితంగా వస్తారు, నేను చేయగలుగుతాను నాకు కాన్ఫిడెంట్, అంతే కాన్ఫిడెంట్. ఎన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నా ఎంత ఉన్నా ఈ సంవత్సరం నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం. అంటే నాకైతే ఫైట్ మాస్టర్ అవ్వాలి. నేను రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నాను, వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి సినిమా కూడా వాళ్ళు ఎమ్మటే తిరిగే ఉన్నాయి. ఎక్కడ కథలకి అంటే బోయపాటి గారు, గల్లా గారి, శంకర్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్లు అందరి దగ్గరికి వాళ్ళు కథ చెప్పేటప్పుడు వాళ్ళ వెనకాల తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కథ చెప్పినప్పుడు నేను పక్కన వినేవాడిని, దాన్ని మళ్ళీ ఇంటికి పిలిపించుకొని దీన్ని ఎలా తీసుకెళ్దాం ఏంటి మళ్ళీ నాతో డిస్కస్ చేసేవాళ్ళు. అది నాకు చాలా మంచి హెల్ప్ అయింది అనమాట. ఎందుకంటే
మనం ఫస్ట్గా కొత్తగా మాస్టర్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీగా దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఒక థాట్ స్టార్ట్. వాళ్ళతో నేను ఒక 5 years జర్నీ చేశాను కాబట్టి ఓకే. నాకు అది చాలా ఈజీ అయింది అనమాట. ఒక ఎమోషన్ డ్రామా ఎలా క్రియేట్ చేయాలి అప్పటికప్పుడు ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడు మనం ఆ ఎమోషన్ ఎలా డ్రామా క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు ఒక ఊహించుకుంటారు మనం ఇలా చేయాలి అని. ఇట్లా ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని. అంటే కొంత రఫ్గా కొంచెం చెప్పిన తర్వాత ఇంకో 2 days 3 days లేకపోతే మన వర్క్ని బట్టి షెడ్యూల్ని బట్టి అది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి సార్ నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా డిజైన్ చేశాను అని చెప్పి అదంటే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న కలెక్షన్ ఉంటే చెప్తారు, లేదంటే దాని తగ్గట్టు రిహార్సల్ చేసుకొని ఫైనల్గా షూట్కి వెళ్ళి దాన్ని కొరియోగ్రాఫ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రామ్ లక్ష్మణ్ అనే పేరు మనకు చాలా మందికి తెలుసు సార్. బయట రామ్ లక్ష్మణ్ ఫైటర్స్ అంటేనే రామ్ లక్ష్మణ్ అని అంటారు. అంటే మీరు రామ్ లక్ష్మణ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ దగ్గర మీరు అసిస్టెంట్గా చేస్తున్నారు కాబట్టి. నిజంగా ఈ రోజు నేను మాస్టర్ అయ్యానంటే వాళ్ళ దయ వల్లే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మంచే చెప్తారు. వాళ్ళ దగ్గర వర్క్ ఎంత బాగా చేస్తారో వాళ్ళని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అలాగే వాళ్ళు మంచి దారిలో వెళ్ళాలనేది వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తారు. అంటే ఈ మధ్యలో ఏముంది, ఎక్కువ డ్రింక్ చేయడం కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి మ్యాక్సిమం తగ్గించుకోండి, మనీ సేఫ్టీ చేసుకోండి, ఎప్పుడు ఒకలా లైఫ్ ఉండదు, ఒకరోజు అటు ఉంటుంది ఒకరోజు ఇటు ఉంటుంది. మనం ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక నెల ఖాళీ ఉండొచ్చు, ఒక నెల ఫుల్ బిజీ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. మ్యాక్సిమం మీ అవసరాలు తగ్గట్టుగా మీరు ఉంచుకోండి, మిగతాది సేఫ్టీ చేసుకోండి అనేది నాకు ఫస్ట్ నుంచి వాళ్ళు బాగా వాళ్ళందరికీ అదే చెప్తారు. వాళ్ళతో పాటు కొంచెం మెడిటేషన్ ఇవన్నీ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మెడిటేషన్ ఇంకా నేను తీసుకోలేదు. చాలా సన్నగానే ఉంటారు కదా సార్ వాళ్ళు. మెడిటేషన్ ఒకటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు నేను. ఇంకా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్, ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది. అప్పట్లో అంటే వాళ్ళు ఇంకా బాగా, అంటే వాళ్ళిద్దరు ఫైట్ మాస్టర్స్. అవును, ఒకళ్ళ ఐడియా డిఫరెంట్. వాళ్ళు ఇప్పటి కూడా అలా ఇద్దరు కలిసి ఉండడం అనేది కూడా చాలా గ్రేట్ సార్. అసలు మీరు ఇలా బెడ్ రెస్ట్ అయ్యానన్నారు కదా, ఇలా బెడ్ రెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా మీకు చేశారా సార్ హెల్పింగ్? ఎప్పుడు కూడా ఒక ఫైట్ మాస్టర్ అన్నారు, ఫైటర్లు అనేది ఈ మన ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అది ఒక రిస్క్ జాబ్ అండి. అవును సార్. ఫస్ట్ స్టంట్ డిపార్ట్మెంట్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, తర్వాత డాన్సర్స్ ఉంటుంది. వీళ్ళిద్దరిదే కొంచెం అంటే ఫైటర్స్ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ప్రాణాలకు తెగించి చేయాల్సి వస్తుంది. షూటింగ్లో ఏంటంటే ఒక ఫైటర్ అక్కడి నుంచి అంటే దూకాల్సిందే, దానికి తగిన సేఫ్టీ ఇస్తాం. కానీ ఈ మధ్యలో ఆ సేఫ్టీలోనూ కొంచెం ఏదన్నా కొంచెం అప్పుడప్పుడు జరుగుతాయి, మరీ ఎక్కువ ఏం జరగవు. ఇప్పుడున్న సీజీ సంబంధించినవి కానివ్వండి, రకరకాల అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అన్నీ ప్రాపర్గా తీసుకొనే చేస్తాం. అయినా ఎక్కడో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చింది కదా సార్, విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత ఫైట్ మాస్టర్స్కి ఎలా ఉంది? అంటే మీరు అప్పట్లో ఎలా చేశారో అలానే చేస్తున్నారా? అంటే విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ ఫైట్ ఉందనుకోండి, ఒక గోదావరి వెళ్ళి చేయాలి. అవును, గోదావరి ఇప్పుడు వెళ్ళి అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి కొంతవరకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళి చేసి కొంతవరకు చేసి, ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడే మనం షెడ్ క్రియేట్ చేసుకొని ఎంత లోతు వాటర్ కావాలి, ఆ పైన బ్యాక్గ్రౌండ్ మొత్తం సీజీ చేసుకునేలాగా వచ్చేసినాయి. అప్పుడు ఏంటి, మనం డైరెక్ట్ గా నదిలోకి వెళ్ళి చేస్తే అక్కడ ఎక్కడ లోతు ఉంటుందో ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అప్పుడు పడేటప్పుడు ఆ ఫైటర్కి కొంతమంది ఏంటంటే ఫైటర్స్ కూడా మాకు ఫుల్ ఈత వచ్చి అంటారు. వాడికి ఈత వచ్చి నాకు వచ్చింది, స్విమ్మింగ్ వచ్చు. స్విమ్మింగ్ ఫైటర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫైటర్స్ కార్డు ఇచ్చినప్పుడే వాళ్ళకి అన్ని నేర్పిస్తారు. హార్స్ రైడింగ్ నేర్పిస్తారు, స్విమ్మింగ్ నేర్పిస్తారు, బైక్ నేర్పిస్తారు, కార్ నేర్పిస్తారు, అన్ని వచ్చి ఉండాలి. ఎందుకంటే షూటింగ్స్ అంటే ఇప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి హార్స్ రైడ్ ఉన్నప్పుడు హార్స్ రైడ్ చేసుకునేలాగా ఉంటుంది. అన్నిటికీ ఎందుకంటే నెంబర్ ఆఫ్ షూటింగ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని నేర్చుకోవాలి కూడా. వాళ్ళు ఎంత తొందరగా నేర్చుకొని వాళ్ళు ఎంత కష్టపడితే ఫ్యూచర్ వాళ్ళు తొందరగా మాస్టర్ అవ్వడానికి కానివ్వండి, అంటే హీరోలకు దగ్గర అవ్వడానికి కానివ్వండి. ఇప్పుడు నేను రామ్ లక్ష్మణ్ దగ్గర కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ప్రతిసారి నేను హీరో దగ్గరికి వెళ్ళి నేనే ఆ సెంటర్ బిట్ చేసి చూపించేవాడిని, సరే ఇలా చేస్తే ఇలా చేయాలని. వాళ్ళు నా స్టైల్ కూడా రామకృష్ణ బాగా చేస్తున్నాడు, ఎలా చేయాలి అలా చేయాలి, అలాగే మాకు పరిచయాలు ఏర్పడతారు. రేపు పొద్దున్న మాస్టర్ అయ్యేటప్పుడు మనం వెళ్ళి సార్ నేను కొత్తగా మాస్టర్ అయ్యాను, ఒక అవకాశం ఇవ్వండి అని అడగడానికి ఈజీ ఉంటుంది. అది ఏమీ తెలియని వాళ్ళు ఒకసారికి వెళ్ళి
చూస్తారంటే ఎవరు నువ్వు అన్నట్టు చూస్తారు. అదే కొంచెం పరిచయం అంటే మన వర్కే మనం అక్కడ వరకు తీసుకెళ్తది, మన డెడికేషన్, మన వర్క్ అంతే. ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు 1 year పట్టింది. ఫైట్ కార్డ్ ఇచ్చిన తర్వాత 1 year పట్టింది. 1 year తర్వాత మళ్ళీ ఎప్పుడు పెడితే అప్పుడు సెలక్షన్ కూడా పెట్టరు వాళ్ళు. ఒక 3 years ఒకసారి, అంటే ఈ 3 years ఒకసారి ఇలా సెలక్షన్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు మా యూనియన్ స్ట్రెంత్ వచ్చేసి 400 members ఉన్నారు. 400 members ఉన్నారు సార్. అంటే మాస్టర్స్ మొత్తం ఫైటర్స్ అందరు కలిపి. ఇంకా హైదరాబాద్ ఫైట్స్ అన్ని ఇక్కడే మన తెలుగు సినిమా ఫైట్ అన్ని వాళ్ళే చేస్తారు అనమాట. ఓన్లీ ఫైటర్స్ యూనియన్ ఉన్నారు. అంతకు ముందు మేము తీసుకునే టయానికి అప్పుడు ఎంతమంది 150 మంది ఉండేవారు మీరున్నప్పుడు, మీరు వచ్చినప్పుడు. ఆ 150 మందిలో అప్పుడు నేను ఇది నేర్చుకోవడానికి 1 year పట్టింది. బట్ నేను 2006లో వస్తే అప్పుడే ముందు బ్యాచ్ ఇచ్చేసారు యాక్చువల్లీ. ఆ 3 years అంటే మీరు మళ్ళీ మీ 2009 వరకు వెయిట్ చేసారు. 2009 వరకు వెయిట్ చేశా. అంటే ఆ వెయిటింగ్ ఏం చేయాలని చెప్పేసి RFCలో జాబ్ కూడా చేశాను. RFCలో వైల్డ్ వెస్ట్ స్టంట్స్ అని అక్కడ ఫైటే. యూరోకా వైల్డ్ వెస్ట్ స్టంట్స్ అని ఉండేది. అక్కడ ఫైట్ కి సంబంధించి లైవ్ షో అది. లైవ్ లోనే అక్కడ చిన్న కాన్సెప్ట్ లాగా ఉండి అందరూ రాజు మాస్టర్ వాళ్ళ తమ్ముడని ఆయన అక్కడ చేసేవాడు అనమాట. ఇక్కడ మన తెలుగు ఫైటర్సే ఉండేవాళ్ళు, ఇక్కడ ఫైటర్సే డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. అక్కడ 3 years. మరి మీకు ఆ 3 years ఎట్లా నడిచేసారు? అక్కడ వచ్చిన డబ్బులు మాత్రమే? అక్కడ శాలరీ ఇచ్చేవాళ్ళు. నాకు ఇంకా చాలా హెల్ప్ అయిందండి. అక్కడ మార్నింగ్ అది 15 minutes షో ఉంటుంది, లైవ్ షో. మిగతా టైం అంతా ఖాళీ. తర్వాత అలా 3 షోలు ఉంటాయి, 10 o'clock, 1 o'clock, 4 o'clock. తర్వాత వచ్చేస్తాం. ఆ మిగతా టైం అంతా ఫ్రీ. ఇంకా వర్క్ నేర్చుకోవడానికి అక్కడ అన్ని ఫెసిలిటీ ఉంటాయి. బెడ్లు ఉంటాయి, పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారు, పెద్ద స్టేడియం లా ఉంటది, క్రికెట్ స్టేడియం లా ఉంటది. అక్కడ ఎవరు ఉండరు, ఇంకా నేర్చుకోవచ్చు. అలా నేను ఇంకా నేర్చుకున్నా. అది మీకు ఇంకా చాలా హెల్ప్ అయింది. ఇక మీరు 2009 వరకు వెయిట్ చేసి అప్పుడు మీకు కార్డ్ ఇచ్చారు. ఆ కార్డ్ కి రావడానికి ముందు మన కార్డ్ ఇవ్వాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ తర్వాత కూడా మీకు 1 year పట్టింది. అవును, 1 year ఇవన్నీ నేర్చుకోవడానికి 1 year పట్టింది. అంటే అక్కడ లైవ్ షోనే అక్కడ కొంచెం అక్కడ ఇంకా బాగా నేర్చుకున్నాను కాబట్టి కొంచెం ఇంకా ఈజీ అయింది ఇక్కడ మీకు తొందరగా. ఇక్కడ అన్ని రోప్ అలవాటు అవ్వాలి. ఇప్పుడు మనం గాల్లోకి వెళ్ళి కొట్టుకోవాలంటే ఆ రోప్ కట్టుకునేటప్పుడు వాళ్ళు లాగే వాళ్ళు ఉంటారు, కానీ ఆ రోప్ కి కూడా ఒక టైమింగ్ ఉంటుంది. ఇవన్నీ అలవాటు అయినాయి అనుకోండి, వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఫైట్ చేయడం. కొంతమంది అలవాటు అవ్వకపోతే ఫస్ట్ కొంచెం భయపడతారు. భయంలో ఆటోమేటిక్ దెబ్బలు తగులుతాయి. ఖచ్చితంగా సార్, మనకి ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెంట్ ఉండాలి. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు ఆటోమేటిక్ ఏదో అంటే సేఫ్టీ పడాల్సింది అటు ఇటు పడిపోవడం అలా జరుగుతాయి. మీరు ఫస్ట్ సినిమా తీసానన్నారు కదా నానితో, అప్పుడు మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? అప్పుడు ఫైట్ మాస్టర్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా నాని గారితో నాకు అవకాశం వచ్చింది. ఫైటర్ కి అంతకు ముందు చాలా సినిమాలు చేశాను. అసలు కెమెరా ముందు అసలు ఏం నేను ఫేస్ చేయలేదు. ఫస్ట్ నేను రాజు మాస్టర్ దగ్గరే నా ఫస్ట్ షూటింగ్ ఆయన దగ్గర చేయాలని అనుకున్నా. రాజు మాస్టర్ దగ్గర. ఎందుకంటే రామలక్ష్మణ సార్ గురువు, చాలా పెద్ద మాస్టర్. అప్పట్లో మంచి దాదాపు చిరంజీవి గారితోనే 100 సినిమాలు ఏం చేశారు ఆయన. మా యూనియన్ లో రాజు మాస్టర్ అంటే ఒక పెద్ద మాస్టర్. ఇంకా ఆయన అన్ని తరాల నుంచి అందరూ వాళ్ళే. ఆయన దగ్గర ఫస్ట్ నా షూటింగ్ ఆయన దగ్గర చేయాలని నేను అంతకుముందు 2 షూటింగ్లు పిలిచినా కూడా వెళ్ళకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఫస్ట్ నన్ను చూసి ఆ సెంటర్ పొజిషన్ చూపించున్నారు, ఆ కెమెరా ఎక్కడ పెడుతున్నారు, ఇలా తీస్తున్నారు. అంటే నాకు తెలియదు అది హీరో పొజిషన్ చూపిస్తున్నాను. తర్వాత వచ్చి హీరో చేస్తున్నాడు, అదేంటి నేను కదా ఇంత ముందు చేశాను, హీరో వచ్చి చేస్తున్నాడు ఏంటంటే అది పొజిషన్ చూపించావు ఇలా ఉంటుంది షూటింగ్. అప్పుడు కొంచెం అర్థమైంది ఇలా ఉంటుంది సినిమాలో. కానీ అప్పుడు రాజు మాస్టర్ నా ఫస్ట్ షూటింగ్ నన్ను చూసినప్పుడే ఆయన ఒక మాట అన్నాడు, ఈ అబ్బాయి ఎవరో చాలా బాగా చేస్తున్నాడు, ఫ్యూచర్ లో మాస్టర్ అవుతా అన్నాడు. మీరు అనుకున్నట్టుగానే ఫస్ట్ తన ముందే చేయాలనుకున్నారు. షూటింగ్ లోనే ఆయన మాట అనేప్పటికీ ఇంకొంచెం కాన్ఫిడెంట్ ఇచ్చింది అనమాట. బూస్టప్ అది ఖచ్చితంగా. నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నేను చేస్తున్నప్పుడు వాళ్ళు మీకు అప్రిషియేషన్ ఇవ్వడం అనేది చాలా మంచిది. అంత పెద్ద ఫైట్ మాస్టర్ ఆ మాట అనేప్పటికీ ఇంకా అంటే ఇంకా ఉండరు. ఆయన నాలాంటి వాళ్ళు ఎంతమందిని చూసారో నాకు తెలియదు. ఆ మాట అనేప్పటికీ ఇంకొంచెం నాకు ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అలా అనిపించింది.
ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఓన్లీ తెలుగు మూవీసే చేశారు సార్ ఇప్పటివరకు? లేదు, కన్నడ చేశాను, హిందీ చేశాను, తమిళ ఒకటి చేయలేదు, హిందీ కన్నడ చేశాను. అంటే మీకు లాంగ్వేజెస్ అన్నీ వచ్చేసారా? అంటే ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? హిందీ వచ్చు, ఓకే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆల్మోస్ట్ తెలుసు, అర్థమవుతుంది, తమిళ్ కూడా అర్థం అవుతుంది, మాట్లాడగలుగుతాం. మరి అంత క్లారిటీగా ఉండదు కదా మాక్సిమం. ఓకే, హిందీ వచ్చు కాబట్టి మనం ఎక్కడైనా మెయిన్ హిందీ వస్తే ఎక్కడైనా బ్రతకవచ్చు. కేరళ వైపు కానీ లేదంటే మా అసిస్టెంట్ ఒకడు ఉంటాడు, మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన చెప్తాడు. వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే మన తెలుగు హీరోలతో కాకుండా మన తెలుగు హీరోలకి అక్కడ హీరోలకి చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నేను కన్నడలో శివరాజ్ కుమార్ గారితో చేశాను, ఓకే, శివరాజ్ కుమార్ తో చేశాను, సుదీప్తో చేశాను. వాళ్ళు సేమ్ అండి, ఎక్కడైనా ఒక వాళ్ళ స్టైల్ వాళ్ళదే. నేను శివరాజ్ కుమార్ దగ్గర కూడా అసలు ఆయన అంత పెద్ద హీరో, అక్కడ మంచి మాస్ హీరో ఆయన. చాలా అసలు ఎలాంటి నేను పెద్ద హీరో అన్న ఇదే ఉండదు ఆయనకి. అక్కడే సరదాగా వస్తాడు, జనాల్లో ఉండిపోతాడు, అలా వెళ్ళిపోతాడు. సార్ షార్ట్ రైడ్ 10 minutes చేస్తారు, వెళ్ళిపోతాడు. అంత ఇదిగా ఉన్నారు ఆయన. నాకు అది చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా ముందు తెలుసుకుంటారా సార్ ఇలా ఫైట్ చేయాలి అని చెప్పేసి? మీరు చూపిస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ఇప్పుడు కన్నడ నుంచి అయినా ఏదైనా మన తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి కదండి. అవును, అప్పుడు బింబిసారా చూసి వాళ్ళు మనకు ఫోన్ చేశారనమాట. ఓకే, ఫోన్ చేసి ఇలా బింబిసారా చేశారు కదండి, మాకు ఇలా కన్నడలో శివరాజ్ కుమార్ ఫైట్ చేయాలి. సరే ఓకే చేద్దామని. అలా మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పటి వరకు నేను తెలుగులోనే చేశాను, ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అని అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్ గా నాకు మంచి ఫీల్ వచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం నన్ను కన్నడ వైపు పిలిచారంటే డెఫినెట్ గా అక్కడ కూడా మనం అది శివరాజ్ కుమార్ గారు అంటే ఒక మంచి ఫ్యామిలీ, మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో. పునీత్ రాజ్ కుమార్ గారు వాళ్ళ బ్రదరు, మంచి వాళ్ళు అక్కడ ఇద్దరు మంచి హీరోలు. వాళ్ళ సినిమాలు కొన్ని చూశాను నేను. ఆ సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత ఆయన ఇంతకుముందు ఏమేమి సినిమాలు చేశారు, అసలు ఆయన ఎలా ఫైట్ చేస్తున్నా అని కొంచెం ఇంకా ఎక్కువ స్టడీ చేసి బాగా చేశాను దాన్ని. కన్నడ తర్వాత తమిళ్ వెళ్ళారా సార్? కన్నడ తర్వాత హిందీలో చేశాను. హిందీలో చేశారా? హిందీలో ఏ సినిమా చేశారు సార్? హిందీలో మన సల్మాన్ ఖాన్ వాళ్ళ రిలేటివే, ఆయన పేరు ఏదో ఉంది, సోహెల్ ఖాన్ ఒకటి, ఆయన డైరెక్షన్ లో జరిగినది చేశాను. తర్వాత వేరే హీరో అంటే వాళ్ళన్నీ కొంచెం డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. కొంచెం వాళ్ళతో చేసినప్పుడు అంటే వాళ్ళు ముందుగానే నేర్చుకుని ఉంటారా సార్? వాళ్ళు ఎలా అనిపిస్తుంది మీకు? కొంతమంది ఇప్పుడు మ్యాక్సిమం హీరోలు అందరూ నేర్చుకునే ఉంటారండి. మరి అంటే డెబ్యూ చేసిన హీరోలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి కొంచెం నేర్చుకోకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇప్పిస్తాను. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ కథ చెప్పినప్పుడు ఇలా డెబ్యూ హీరోతోనే జరుగుతుందండి వర్క్, ముందే చెప్తారు ఇలా చేస్తామంటే నేను ఆ కాన్సెప్ట్ చెప్తారు, నాకు అర్థం అయిపోద్ది. అంటే ఇప్పుడు ఎంత పెద్ద కాన్సెప్ట్ చెప్తున్నారు, అసలు ఆ హీరో చేయగలడా లేడా అసలు ఏంటని చెప్పి ఆయన ఒకసారి చూస్తాను. చూసి మీరు ఏమైనా చేశారా, ఇంతకుముందు వీడియోస్ ఏమైనా ఉన్నాయని అడుగుతాను. ఆయన ఏమన్నా చేశాను అది అని అన్నారు అనుకోండి, వీడియోలు చూస్తాను, వీడియోలు పంపిస్తే చూస్తాను. అది నాకు అర్థమైపోతుంది. ఇంకా ఈయనకి ట్రైనింగ్ కావాలంటే మా ఫైటర్స్ ని ఒక ఇద్దరు పంపించి ఆయన ఒక 1 month 2 months ట్రైనింగ్ అవ్వమని చెప్తాను. ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోమండి, ఎందుకంటే ట్రైనింగ్ తీసుకుంటే ఫైట్ ఇంకా బాగా తీయచ్చు. లేదంటే 1 more అవడం, టైం వేస్ట్ అవడం ఎంత ఎక్కువ అయిపోతుంది. ఆ అబ్బాయి కూడా కొట్టేటప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఆ అబ్బాయి సరిగ్గా కొట్టలేదు అనుకోండి, ఎక్కడైనా తగిలేసే మిగతా వాళ్ళకి దెబ్బ తగులుతుంది, ఆయన్ని కూడా మనం ప్రాపర్ గా చూపించలేం. అందుకనే ముందు ఒక 2-3 నెలలు ట్రైనింగ్ ఇప్పిస్తాం. అలా 2-3 హీరోలకి ఇప్పించడం జరిగింది. అలా మన తెలుగు వాళ్ళకి కూడా ఎవరైనా ఇప్పించారా సార్? తెలుగులో కూడా ఇప్పుడు డెబ్యూ జరుగుతున్న హీరోలకి కొంతమందికి ఇప్పిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంత మంది హీరోస్ తో చేసి ఉంటారు? మొత్తం నాకు తెలిసి మన తెలుగులో ఆల్మోస్ట్ అందరితో చేశాను, కొంతమందితో చేయలేదు. చిరంజీవి గారితో కూడా చేశాను, సోమరా, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఇంకా చేయలేదు, అల్లు అర్జున్ గారితో చేయలేదు, ఎన్టీఆర్ గారితో చేయలేదు. రాను ఇంకా చిరంజీవి గారితో చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు నాకు అన్ని అప్పటి వరకు నేను కొంచెం అందరూ బాలకృష్ణ గారితో వాళ్ళతో వెళ్తాం చేసాము. ఫస్ట్ టైం ఒక మెగాస్టార్ గారితో చేసినప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ నాకు ఎందుకంటే నాకు సేమ్ బింబిసారా డైరెక్టర్, సేమ్ సోటా గారు, మీకు డైరెక్టర్ అలవాటు అయిపోయింది, అలవాటు అయి ఉంది.
అప్పుడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ముందే కంపోజ్ చేసుకుని ఏదో చేశానని చూపించాను. ఆయన ఒకటే మాట, బాగా చేసావు, షూటింగ్ బాగా చేయను. అంటే నువ్వు ఏదైతే రిహార్సల్ చేసావో అది నువ్వు అనుకున్నది క్లారిటీగా నీకు నేను ఫుల్ సపోర్ట్ అన్నా. అప్పుడు నేను చాలా మంది అదే అంటారు, చిరంజీవి గారు తను బాగా ఎంకరేజ్ చేస్తా ఉంటారు అందరినీ. ఫుల్ ఎంకరేజ్. ఫస్ట్ వీడియో చూసి బాగుంది యాజ్ గా నాకు ఆ ఫైట్ అలా యాజ్ నువ్వు రేపు పొద్దున్న థియేటర్లో చూపించాను. నాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది అనమాట. అంటే ఏమంటారు, అది నచ్చుద్దా నచ్చదా అన్న చిన్న డౌట్ లో ఉన్నప్పుడు అలా కాన్ఫిడెంట్ ఇచ్చినప్పుడు ఇంకా అది ప్రాపర్ గా అది తీసినప్పుడు ఆయన ఫైట్ అయినప్పుడు చెప్పాడు, నువ్వు ఏదనుకున్నావు అది తీసావు అన్నారా సార్ తర్వాత? ఏదనుకున్నావు అది తీసావు, బాగా చేసావు, ఎప్పుడైనా అలా కాన్ఫిడెంట్ గా ఉండు, ఆటోమేటిక్ ఏదైనా సరే నువ్వు సాధిస్తావు అన్నట్టుగా ధైర్యం ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారు చిరంజీవి గారు? ఆ సినిమా తర్వాత మళ్ళీ చేయలేదండి. యాక్చువల్లీ మన శంకర్ వరప్రసాద్ చేయాల్సింది కొన్ని డేట్స్ వల్ల మిస్ అయిపోయారా? ఓకే.